హై హీల్స్, మినీ స్కర్ట్స్, లాంగ్ నెల్స్, క్యాస్ట్ అంతా అప్పుడే రిపీట్ అవుతుంది అన్నది. ఇక్కడ ఈజిప్షియన్ ఇచ్చారు. సో అప్పటికే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉందండి వీళ్ళ టైంలో. కాకతీయుల కాన్సెప్ట్ ఎక్కడ విలేజ్ను డెవలప్ చేయాలనుకుంటే అక్కడ ఒక లేక్, ఒక టెంపుల్ కట్టడం ఇలా కాన్సెప్ట్. నమస్తే, నమస్కారం, సలాం. దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్. సో ఈ రోజు వ్లాగ్ డీటెయిల్గా ఎందుకు చేస్తున్నా అంటే, ఇంతకుముందు మీరు చూసారు మనం రామప్ప టెంపుల్కి ఎలా వచ్చాము. సో నైట్ నేను ఈ వీడియో షూట్ అయిన తర్వాత నైట్ ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ ఇస్తాను మీకు. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి అండ్ నేను చేసే ట్రిప్స్ గురించి, సో నేను చేసే ప్లాన్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ నేను ఇవ్వాలనుకుంటున్నా. సో ఆల్ ఇండియా రైడ్లో మనం క్లియర్ చేసిన 40 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, అందులో 32 కల్చరల్, 7 న్యాచురల్ అండ్ ఒకటి వచ్చేసి మిక్స్. సో ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ బ్లాగ్ గురించి చెప్పాను. సో 32 సైట్స్ ఉన్నాయి కదా. సో 32 సైట్స్లో ఫస్ట్ మనం తెలంగాణ స్టేట్లో కవర్ చేస్తాము. రుద్రేశ్వర టెంపుల్, రామప్ప టెంపుల్ కూడా అంటారు లోకల్ సీడ. సో ఇక్కడే సైట్ ఉంది తెలంగాణలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో. సో ఆంధ్రాలో ఒక్క సైట్ కూడా లేదు, బట్ తెలంగాణలో ఒక సైట్ ఉంది. సో ఆ సైట్ మనం విజిట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ నేను క్లియర్ చేస్తాను మీకు. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి. సో యాక్చువల్లీ నేను టెంపుల్కి వెళ్ళిన తర్వాత చాలా మంది అక్కడికి వచ్చారు, బట్ యాజ్ ఆ టెంపుల్ని, ఆ స్మారకాన్ని వచ్చిన జనాలు యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా చూడట్లేదు. వాళ్ళు ఏదో జస్ట్ ఒక టెంపుల్కి వెళ్తున్నాం, ఆ టెంపుల్కి వెళ్ళాలి, దర్శనం తీసుకోవాలి, వెళ్ళిపోవాలి, అలాగనే ట్రీట్ చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి, సో యునెస్కో ఎవరు అండ్ అలా వాళ్ళ అండర్ వచ్చే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యునెస్కో ఒక కమిటీ ఉంటుంది ఆల్ ఓవర్ వరల్డ్లో. సో కొన్ని దేశాలు కలిసి ఆ కమిటీ తయారు చేస్తారు. ఆ కమిటీలో ఆ పర్టికులర్ కంట్రీలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ కానీ, న్యాచురల్ ప్లేసెస్ కానీ, సో ఇలాంటి ప్లేసెస్ని వాళ్ళు హెరిటేజ్ సైట్లో లిస్ట్ చేస్తారు. సో ఆ లిస్ట్ చేసే ముందు, అప్లై చేసే ముందు యునెస్కో టీం వచ్చి ఆ సైట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఆ యునెస్కో ఆ సైట్ని యాజ్ అప్రూవ్ చేస్తారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో ఆఫీషియల్లీ. సో ఆఫీషియల్ లిస్ట్లో యాడ్ చేసిన తర్వాత ఆ ప్రాపర్టీ పైన, సో ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప టెంపుల్, సో రామప్ప టెంపుల్ పైన ఇప్పుడు టోటల్ కంట్రోల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కమిటీది ఉంది. తెలంగాణ గవర్నమెంట్ అందులో ఎలాంటి చేంజెస్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ టెంపుల్ లోపల ఎలాంటి చేంజెస్ చేయలేదు. సింపుల్ ఒక చిన్న విట్కే కూడా చేంజ్ చేయాలన్నా, పొజిషన్ చేంజ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ, యునెస్కో కమిటీ నుంచి అప్రూవల్ రావాలి, తర్వాత ఆ చేంజెస్ కావాలి. సెకండ్ థింగ్ ఫండింగ్ ఉన్న. సో ఫండింగ్ ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళే చేస్తారు ఫండింగ్. సో ఏమైనా ఆ స్మారకాల మధ్యలో ఉన్న ఏమైనా చేంజెస్ చేయాలన్నా, రినోవేషన్, రీకన్స్ట్రక్షన్ చేయాలన్నా, సో ఇలాంటి ఏమైనా యాక్టివిటీస్ చేయాలన్నా, గార్డెనింగ్ సంబంధించింది, కంపౌండ్ కు సంబంధించింది, సో చాలా యాక్టివిటీస్ ఉంటాయి చాలా. సో రీకన్స్ట్రక్షన్ అంటారు దాన్ని. సో ఆ రీకన్స్ట్రక్షన్ సైట్స్, ఆ రీకన్స్ట్రక్షన్ వర్క్, సో ఓన్లీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత ఆ సైట్స్ వి రీకన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో అలా ఆ లోపల ఏమైనా చేంజ్ చేయాలన్నా అలా జరుగుతుంది. సో వితౌట్ వేస్టింగ్ టైం మనం స్టార్ట్ చేద్దాం మన వీడియోని. యాక్చువల్లీ మనం రామప్ప టెంపుల్ కాడ వచ్చేసాం. సో స్కూల్ పిల్లలు వచ్చేసారు. స్కూలా కాలేజా? ఓకే. సో స్కూల్ పిల్లలు అందరూ వచ్చారు. సో వచ్చేసాం మనం ఇప్పుడు రామప్ప టెంపుల్ కవర్ చేసేస్తాం. అండ్ హరిత రిసార్ట్ లో మనం బుకింగ్ చేసాం ఆల్రెడీ. సో హరిత రిసార్ట్ వెళ్ళాలి. సో ఎంత స్టాండర్డ్? 9. సో నెక్స్ట్ ఇయర్ 10th. సో బెస్ట్ ఆఫ్ లక్ 10th కోసం. అండ్ ఓకే రెడ్ గ్రీన్ 10th. సో ఇంతకు ముందు ఫోటో కోసం నేను షార్ట్ చేశాను. బ్లూ కలర్ టీ షర్ట్, రెడ్ కలర్ టీ షర్ట్ అండ్ ఎల్లో కలర్ టీ షర్ట్స్. So green 10th, red no sir 9th and 10th combined. Okay. So PT dress అనుకుంటున్నా. సో స్కూల్ మానేసి చాలా అయినా కదా, సో అందుకే నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు కలర్ వైజ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. nice to meet you. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.
వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న 40 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో సో ఒక సైట్ మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాము. సో రామప్ప టెంపుల్. సో రామప్ప టెంపుల్ మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో ఆన్ ది వే సో రామప్ప టెంపుల్ వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ స్టేట్లో ఉన్న ఒకే ఒక సైట్ ఉంది. అండ్ ఆ తర్వాత మనం నెక్స్ట్ కోనార్క్ సన్ టెంపుల్, కోనార్క్ ఒరిస్సాలో వెళ్ళాలి. సో బ్యాక్ సైడ్లో చూస్తున్నాం కదా, సో ఇదే రామప్ప టెంపుల్. సో ఎంట్రన్స్ ఇది. సో మెయిన్ టెంపుల్కి మనం వెళ్ళాల్సిన ఎంట్రన్స్. సో చూస్తున్నారా, కాకతీయుల తరపున వాళ్ళ సేనాని రేచెల్ల రుద్రయ్య గారు ఈ టెంపుల్ని నిర్మాణం చేశారు. ఇది 40 years కట్టారు. 1173లో స్టార్ట్ చేసి 1213లో కంప్లీట్ చేశారు. కట్టడానికి 40 years పట్టింది. కట్టి 809 years కంప్లీట్ అయింది. ఫస్ట్ ఇది రుద్రేశ్వర ఆలయం అని పిలిచేవారు. అంటే లోపలి శివలింగాన్ని రుద్రదేవుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఆయన పేరు మీదుగా రుద్రేశ్వర ఆలయం అని. ఈ శిల్పాలను చేసిన శిల్పి రామప్ప, అతని పేరుపై మన రామప్ప టెంపుల్ అని అంటున్నాం. అలాగే దేవుడి పేరు కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి గారుగా పిలవబడుతున్నారు. సో మనకి ఇవి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఇవి సార్. వాటిని మదనికలు లేదా సాలబందికలు అంటాం. 3 ద్వారాలను ఇక్కడ, ప్రతి ద్వారానికి వీటిని ఇచ్చారు. 12 ఉంటాయి. ఒక్కొక్క దానిలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఫస్ట్ చూస్తే ఇక్కడ 12 మదనికల్లో చిన్నది. మళ్ళీ ఒక ట్రైబల్ లాగా వేట చేస్తున్నారు చూడండి. చేతిలో బాణం ఉంది, పైన చెట్టు, దాన్ని పూర్తిగా లాస్ట్లో పక్షిని ఇచ్చాడు అడవిలాగా. సో ఆమె వేట చేసే టైంలో ముళ్ళు గుచ్చుకుంటే ఆమె సర్వెంట్ వచ్చి ముళ్ళుని తీస్తున్నాడు కింద. ఆ ముళ్ళు తీస్తున్న చోట వాపును కూడా ఇచ్చాడు. లైట్గా స్వెల్లింగ్ ఉంది. ఆమె డ్రెస్ కూడా చూడండి, చిన్న స్కర్ట్, తల్లో నెమలి పింఛాన్ని ఇచ్చాడు ట్రైబల్ లాగా. ఇవిడేమో డాన్సర్. ఆ పై చేతిని చూస్తే చేతి వేళ్ళకున్న గొర్రెలను కూడా క్లియర్గా ఇచ్చాడు, లాంగ్ నెల్స్. అయితే మనకి రండి ఇక్కడ చాలా ఫేమస్ ఇది రాగిని, నాగిని అంటాం. రాగిని కాళ్ళతో చూస్తే అప్పుడే హై హీల్స్ అన్నట్లు ఇచ్చారు చెప్పులు. మళ్ళీ ఫ్లాట్ హీల్స్. ఆమె నడుస్తుంటే కూడా చెప్పుకి కాలుకి గ్యాప్ ఇచ్చారు. సో వీటిని ఇప్పుడు మనం లేటెస్ట్ అనుకుంటాం. హై హీల్స్, మినీ స్కర్ట్స్, లాంగ్ నెల్స్. ఈ ఫ్యాషన్ అంతా అప్పుడే రిపీట్ అవుతుందని తెలుసుకోవచ్చు. మేము నాగిని పాము మీద నాట్యం చేస్తుంది. ఆ ఫేస్ చూడండి, డిఫరెంట్గా రఫ్గా చెక్కాడు. నీటికి స్మూత్ ఉంటే అది రఫ్ ఉంది. కళ్ళు కూడా పాము కళ్ళలా ఉంటాయి. సో నాగిన్లోని కురత్వాన్ని ఇచ్చాడు, పాములో భయంకరంగా ఇచ్చాడు. ఇది ట్రైబల్ది బాగున్నాయని నిజాం రూలింగ్ ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి. అక్కడ ఇంట్లో బ్యాడే జరిగితే రిటర్న్ చేస్తే సిమెంట్ తోటి అతికించారు. అన్నిటికీ స్టోన్ ఉంది కదా, అవును, లాస్ట్ సిమెంట్ ఉంది, మళ్ళీ అతికించారు. ఇది ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. మిగతా టెంపుల్స్లో తల స్ట్రైట్ అండి, కొమ్మల మధ్యలో నుంచి శివుని చూస్తాం. కానీ ఇక్కడ సైడ్కి ఇచ్చాడు. ఇది శివుడి వాహనం కదా, అవును. ఇక్కడ పిలిస్తే లీజ్ రావడానికి రెడీగా ఉన్నది. ఒక్కరితో శివుని చూస్తున్నట్టు, ఒక చెవుల ముందు పెట్టి వింటున్నట్లు. కాళ్ళు కూడా ముందుకి లేవడానికి రెడీగా ఉన్నది, అలర్ట్గా ఉంటుంది. మళ్ళీ కన్నును మీరు చూడండి, అది ఎక్కడ పోయి చూసినా మిమ్మల్ని చూసినట్టుగా ఉంటుంది. అందువల్ల ఇలానే ఉంటుంది. ఎలిఫెంట్స్ చూడండి, ఒకదాని వెనకాల ఒకటి ప్రదక్షిణ చేస్తున్నట్టు మనకి డైరెక్షన్ చూపిస్తున్నట్లు ఇచ్చాడు. ప్రతిదీ డిఫరెంట్ ఇచ్చాడు చూడండి. ఇది ఒక సైనికంతో ఫైట్ చేస్తుంది. ఇది ఫ్లవర్ పట్టుకొని ఉంది. ఈ తొండం ముందుకుంటే అది వెనక్కుంది. అక్కడ సేమ్ ఫ్లవర్ ఉన్న మనకి డిజైన్ మారింది. దీనికి దానికి అటు క్యాప్ డిజైన్ మారింది, ఇటు మారింది. అలా టెంపుల్ చుట్టూ 526 ఉన్నాయి. అన్నీ డిఫరెంట్గా చెక్కాడు. వీటిని చెక్కడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పుడు స్టోన్స్ తీసుకురావడానికి, వీటిని పైకెత్తడానికి ఏనులను వాడారు. వాటి సహాయానికి గుర్తింపుగా ఇచ్చారు. అలాగే టెంపుల్ షేప్ ఏమీ ఫ్లవర్స్లో ఉంటుంది. దీన్నే స్టార్ షేప్లో ఉందంట. మేరేలు ఇలా కనిపిస్తుంది. ఇక్కడేమో కొన్ని దేవతల విగ్రహాలను ఇచ్చాడు. ఇది జైనుడు, వినాయకుడు, మళ్ళీ జైనులు, వీరభద్ర స్వామి, కాలభైరవుడు, రుద్రనరసింహ స్వామి, మళ్ళీ వినాయకుడే. ఇక్కడ కృష్ణుని ఇచ్చారు.
ఇదేమో రెస్లింగ్ కస్తే మళ్ళా ఇతను రెస్లింగ్ అంటాం. ఇక్కడ ఈజిప్షియన్ ఇచ్చారు. సో అప్పటికే ఇంటర్నేషనల్ ట్రేడ్ అయిందండి వీళ్ళ టైంలో. వేసినట్లుగా చేతిలో బాణము పైన చెట్లను ఇచ్చాడు. ఆ తీగలు కూడా అల్లుకున్నట్లుగా చూపించారు. సో ఆమె కాళ్ళు చూడండి, 2 వేళ్ళ మధ్యలో గ్యాప్ ఉంది. 2 వేలకి మట్టెలు ఉన్నాయి. పెళ్ళైన స్త్రీలు మట్టెలు వాడడం అప్పటి నుంచి సంతకం వస్తువులు తెలుసుకొచ్చి ఇక్కడేమో ఇప్పుడు వాడుతున్న ఆర్నమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ పై చేతి ఉంగరాలు, గాజులు, మెలోనేహాలు ఇవన్నీ సంతకం వస్తున్నాయి. ఒక సర్కస్ లేడీలా మృదంగం వాయిస్తున్నారు. ఆమె కాళ్ళ కిందనేమో సర్కస్ లాంటి పోస్టర్స్ని ఇచ్చారు. మధ్యలో కరసాం చేస్తున్నట్లు అటు ఇటు చూస్తే ఒకరిపై ఒకరు నిల్చొని కర్ర సుత్తి పట్టుకొని కొడుతున్నారు. ఇట్లాంటి గాడీలలో సర్కస్లలో చూస్తాం కదా, అప్పుడే అలాంటి ఉన్నట్లు తెలుసుకోవచ్చు. గజకేసరి అంటాం. ఫస్ట్ ఏనుగు ఉంది కదా, ఏనుగు తొండం పైన సైనికుడు ఉన్నాడు, ఆ పైదిస్తుంది. సో గజకేసరి అనేది కాకతీయుల బిరుదు. ఆ బిరుదుని చూపించడానికి ఇలా గుడి చుట్టూ 28 చెక్కారు. కానీ 2 విరగొట్టారు. ఇప్పుడు 26 ఉన్నాయి. పక్కన ఒకటి పోయింది. ఇది పోయేసరికి ఇవన్నీ అక్కడ ఎలా ఫిక్స్ చేశాడనే తెలుసుకోవచ్చు. పైన హోలు, పిల్లర్కి హోలు, దాని కింద బేస్ ఇచ్చి సెట్ చేశారు. జస్ట్ ఇంటర్లాకింగ్ చేశారు. కామేశ్వర ఆలయం అనే టెంపుల్ ఆర్కియాలజీ వారు రీబిల్డ్ చేయడం కొరకు తీశారు. సో బేస్ అంతా ఇసుక ఉంది. కాకతీయ కట్టడాలు మొత్తం కూడా ఇసుకపై కట్టారు. దాన్ని సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు. వాళ్ళు 10-15 ఫీట్లు మట్టి తీసి ఇసుక నింపి తడుపుకుంటూ ఏనోతో తొక్కించి ఆ పైన రాళ్ళు వేసారు. ఎగ్జిట్ ఎలా అనేది ఎలిఫెంట్స్ ద్వారా ఇచ్చాడు మనకి. ఎంట్రీ అన్నట్టు లోపలికి పోతుంది, ఎగ్జిట్ అన్నట్టు బయటకు వస్తున్నాయి. సైన్ బోర్డ్స్ పెట్టినట్టు ఏనల ద్వారా ఇచ్చాడు. దీన్ని అది అవుతుంది. సో ఇది ప్లింత్ బీమ్స్. ఓకే ఓకే. దీని ఎడ్జ్లో పిల్లర్ వేసి పెట్టారు. కింద ఇసుక ఇక్కడ చూసేసాం. అలా ఇసుక వేసి ఇసుక మీద ఈ బీమ్ వేసి దీని ఎడ్జ్లో పిల్లర్ వేసి పెట్టారు. ఇప్పుడు 17th సెంచరీలో ఎర్త్క్వేక్ వచ్చింది. అప్పుడు లోడ్ పిల్లర్ కాబట్టి పిల్లర్ దిగిపోయింది. ఇది ఉన్నట్టు అది పిల్లర్ ఉండాలి, ఆపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళేసరికి విడిగి పైకి వచ్చాయి. తర్వాత విడిగేసరికి ఒక డిజైన్ లాగా అనిపిస్తుంది. ఈ డిజైన్స్ వచ్చి ఇది బ్యాంగిల్స్ లాగా చేశారు. ఈ బ్యాంగిల్ డిజైన్లో చేస్తే ఇలాంటి హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్న కవర్లో చేయాలన్నా ఇంపాసిబుల్. ఇది అలా హ్యాండ్ వర్క్స్ చేయడం మరి కళానైపుణ్యానికి ఇక్కడ ఇచ్చాడు. ఇది ఒక చెట్టు లాగా ఇచ్చాడు. ఈ చెట్టు మీద శ్రీకృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తుంది. ఆ మ్యూజిక్ ఇక్కడ వస్తుంది. ఇది సరిగమల్ అంటాం, కానీ డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. చూడండి ఇలా. ఇక్కడ చూడండి లోపలికి వెళ్తుంటే స్వాగతం వెళ్తుంటాము. ఇక్కడ బయటకు వస్తుంటే అరటిపండు ఇస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఎట్లా వెళ్ళి అక్కడ రావాలనేది చూపించారు. ప్రసాదం ప్రసాదం తీసుకుంటాం. చెక్కారు. శివపురాణం మహాభారతం సంబంధించింది. ఇది గజాసుర సింహాలు. ఇక్కడ రౌండ్ చేస్తే తాబెల్లాగా ఉంది కదా, కానీ ఇది ఏనుగు నట్లాది కింద తొండమైన కాళ్ళు ఉన్నాయి, పైన ఏమో తోక కాళ్ళు. గజాసురుడు అనేది అక్షయశ్రీ పుట్టలోకి శివుడు వెళ్ళి ఆయన పుట్టను చీల్చుకుని వేస్తారు. ఇతడి తల్లనే వినాయకుని పెట్టారు. అందుకే లాస్ట్ సెకండ్ అని వినాయకుని ఇచ్చారు. వినాయక చవితి ఇష్టం. కాల భైరవుడు, ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణుమూర్తి, కుమారస్వామి ఇచ్చారు. గోపిక వస్త్రాపణ ఉంది. గోపికలు స్నానం చేసినప్పుడు వాళ్ళ డ్రెస్సులను శ్రీకృష్ణుడు ఎత్తుకుపోయి చెట్టు మీద కూర్చున్నట్టు తర్వాత గోపికలంతా వచ్చి వేడుకుంటున్నారు. గోపిక వస్త్రం మనుషులకు 6 కాళ్ళు ఉండాలి. ఇక్కడ 4 కాళ్ళని చెక్కి 6 కాళ్ళలాగా చూపించారు. చూడండి ఇలా కవర్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికి ఉన్నాయి. ఇలా కవర్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికి అయితే కవర్ చేస్తే మధ్యలో తెస్తాను. అంటే ఉండాల్సింది 6 ఉన్నవి 4 కానీ ఇండివిజువల్ ఎవరి కాళ్ళు అలా ఇలా లోపల సన్సెట్. ఈ పిల్లర్స్ ద్వారా నేషనల్ లైట్ గర్భవడిలోకి వెళ్తాయి. ఈ పిల్లర్ చూడండి. ఇక్కడ 4 బ్లాక్ పిల్లర్స్ ఉన్నాయి. 3 పిల్లర్స్ ఒకేలా చేసేది ఒకటి డిఫరెంట్గా ఇచ్చాడు. మిగతా వాటికంటే ఇది సైజులో సన్నగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అన్నిటికీ కార్వింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లెయిన్ ఇచ్చి డెంట్ ఇచ్చాడు. అవును, ఎందుకంటే ఈ గుడి యొక్క శిల్పకళ చేసి దిష్టి అనే తల
అక్కడ చేయడం మర్చిపోయింది అనుకుంటాము, అవి కింద చెక్కారండి. మిగతా వాటికి దేనికి ఇవ్వలేదు. 3 పిల్లర్స్ కంటే ఇది సన్నగా ఉంటుంది. సో ఇది ఇక్కడ ఎందుకు ఇచ్చాడంటే మెయిన్ ఎంట్రన్స్ ఇది రాగానే ఒక డిఫరెంట్ ఇచ్చాడు. ఆ వైపున ఎందుకంటే అది ఆగ్నేయం, ఇది ఆగ్నేయంలో అగ్ని ఉంటారు, అగ్నిలో దిష్టి అంతా దహిస్తుందని అమ్మ ఇచ్చాడు. దీనివల్ల మన ఇళ్లలో కూడా దిష్టి వేస్తారు. ఆ బ్లాక్ స్టోన్ ఉంది కదా, దాని మీద ఈ టెంపుల్ హిస్టరీ ఇది కట్టిన రేచల్ రుద్రయ్య వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ రాశారు. ఇది స్క్రిప్ట్ తెలుగు కన్నడ కలిపింది, లాంగ్వేజ్ సంస్కృత్. దీని నుంచి వెళ్ళే మనకి ఆర్కియాలజీ వారు స్టార్టింగ్లో ఇంట్రడక్షన్స్ రాశారు. శిలాశాసనం అది కోపంగా నాట్యం చేస్తుంది. చూడండి ఆ కళ్ళల్లో రాతరూపాన్ని ఇచ్చారు. ఈ చివరిది 12 మదనికల్లో పెద్దది. ఆమె నడుచుకుంటూ వెళ్తుంటే కోతి కాళ్ళ కనుక చీరం లాగుతున్నట్టు ఇచ్చారు. చెవిరింగులు చూడండి ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ వాడిల్లని తెలుసుకోవచ్చు. ఇలాంటి మళ్ళీ వాడుతున్నారు. చుట్టూ కూడా చాలా పెద్ద అమ్మ కూడా కోతిని కోపంగా పడుతుంది. సో ఇవి 2 చాలా స్మైలింగ్ ఫేస్ ఇచ్చాడు. కాళ్ళు చేస్తే బటన్ వేలు ముందు మడిచి మిగతా 4 వేలు వెనక మడిచి నాట్యం చేస్తుంది. ఇదొక్క శిల్పమే ఇక్కడ డ్యామేజ్ కాలేదు. మిగతా అన్ని విరగొట్టారు. ఇక్కడ చేతులు హారం చేయాలా ప్రతి దానిలో ఏదో ఒక పార్ట్ తీసేశారు. ఇదొక్కటి వితౌట్ డ్యామేజ్. ఇదంతా కూడా కాకతీయులో శివరాజన ప్రతాపరుద్రునింద మాలిక్ కాఫర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అటాక్ చేశారు. వాళ్ళ టైంలో పోయారు. సో వాళ్ళు డ్యామేజ్ చేయడానికి రీజన్ వచ్చి ఐడల్ వర్షిప్ అగనిస్ట్. ఆ ఉద్దేశంతో ప్రతి దాన్ని ఏదో ఒక పార్ట్ తీసేసుకుంటే వెళ్ళారు. ఇదొక్కటి తప్ప. చూడండి ప్రతి దానిలో ముక్కులన్నీ చెక్ చేశారు. ఇదొకటే ఫుల్గా ఉంది. అలాగే పైన గోపురం ఉంది కదా, సో అదంతా కూడా ఇటుకతో కట్టారు. అవి వాటర్లో వేస్తే తేలుతాయి. అంత లైట్ వెయిట్ బ్రిక్స్ తయారు చేస్తారు. ఆ బ్రిక్స్ ఇక్కడ ఉన్నట్టుగా ఓపెన్గా ఉండేది. ఇక్కడ నీళ్ళలో తేలుతాయి అనేసరికి నిజంగా తేలుతాయా లేదా అని కూల్ చేసి వచ్చిన వాళ్ళంతా తీస్తుండే వాళ్ళంట. సో అలా తీయకుండా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇది పైనుంచి ప్లాస్టింగ్ చేస్తారు. లేకపోతే మనకి ఇక్కడ చూడండి ఈ విధంగా ఫ్లోట్ అవుతుంది. దిక్కు నార్మల్ బిక్ అయితే మునిగిపోతుంది, పైకి తేలుతుంది. లైక్ మన రామేశ్వరంలో రామసేతు లాగా. అదే ఇది డిఫరెంట్. రామసేతు ఏంటంటే ఫీమిక్ స్టోన్ సేమ్ ఫ్లోటింగ్, అదేమో న్యాచురల్ గా తయారవుతుంది ఫీమిక్ స్టోన్. ఇది మ్యాన్ మేడ్ బ్రిక్. ఇదేమో కొన్ని 6 పోస్టర్స్ ఇచ్చాడు అప్పుడు 6 ఎడ్యుకేషన్ కొరకు అలా పెట్టేవారు. ఇది డబుల్ కలర్ స్టోన్. పెయింట్ ఫేడో కాదు, నేషనల్ కలర్. పెయింట్ కావచ్చు అని అక్కడక్కడ విరిగిపోయిన చూసినా లోపల డబుల్ కలర్స్ కనిపిస్తున్నాయి. సో అలాంటి స్టోన్ డిఫరెంట్ కొరకు సెలెక్ట్ చేసుకుని చెక్కారు. ఈ స్టోన్ కూడా చూడండి, చూస్తే రఫ్ ఉంది కదా, టచ్ చేసి చూడండి చాలా స్మూత్ ఉంటుంది. ఓహో నిజంగానే చూస్తే రఫ్ అనిపిస్తుంది, బట్ అద్భుతం నిజంగానే. వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఎందుకు ఇంకా ఇక్కడ చెరువు ఉంది, రామప్ప చెరువు. వెళ్ళి చూడండి అక్కడ ఈ మాదిరిగా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు టూరిజం నుంచి హరిత హోటల్, కాటేజ్, బోటింగ్ అది ఏర్పాటు చేశారు. సో ఇది కాకతీయుల కాన్సెప్ట్. ఎక్కడ విలేజ్ను డెవలప్ చేయాలనుకుంటే అక్కడ ఒక లేక్, ఒక టెంపుల్ కట్టడం ఇలా కాన్సెప్ట్. అంటే మెయిన్ పబ్లిక్ అందుకొరకు చెరువులను తాగడానికి, పంటల టెంపుల్ వచ్చి కేవలం భక్తి కొరకనే కాకుండా భక్తితో పాటు ఇది ఒక ఎడ్యుకేషనల్ సెంటర్స్ లాగా. ఇప్పటిలాగా స్కూల్స్ లేవు, ఇక్కడే పాఠాలు చదువు నేర్చుకునేవారు, నాట్యాలు ఇక్కడే నేర్పేవారు, విద్యాలు ఇక్కడే నేర్చుకునేవారు. ఇది ఒక యూనిటీ సెంటర్స్ లాగా. ఏదైనా సమావేశాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా ఇక్కడే చేసేవారు. వాళ్ళు పండించిన వస్తువులను బిజినెస్ సెంటర్స్ లాగా టెంపుల్ ప్రాంగణంలోనే వాళ్ళు పండించిన పంటలు కానీ తయారు చేసిన వస్తువులు కానీ ఇక్కడే అనుకున్నారు. సో దీన్నే ఇవి ట్రిబుల్ కాన్సెప్ట్ అంటారు. టౌన్, ట్యాంక్, టెంపుల్, నగరం, ఆలయం, తటాకం. ఇలా కాన్సెప్ట్ నగరం, ఆలయం, తటాకం, చెరువు. ఓకే, రామప్ప టెంపుల్ అయితే కవర్ చేసేసాము ఇప్పుడు. సో బైక్ కాడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో టైం ఆల్మోస్ట్ అవుతుంది ఇప్పుడు 5:20. సో చాలా టూ మచ్ లేట్. సో
స్టే కోసం మధ్యలో ఏడన్నా ములుగు అని ఒక విలేజ్ ఉంది. సో ఆ విలేజ్లో పోయి మనం స్టే చేయాలి. సో అది ఒక మన ఇప్పుడు టాస్క్. ములుగు అని ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో పోయి ఇప్పుడు మనం నైట్ స్టే చేయాలి. అండ్ రేపు మార్నింగ్ లక్నవరం లేక్కి వెళ్ళాలి. సో లక్నవరం లేక్ ఈరోజే కవర్ చేస్తుంటే, బట్ ఏమైందంటే నార్మల్గా ఈ సైట్ ఒక 15 to 20 minutesలో కంప్లీట్ చేస్తుండే. బట్ తర్వాత ఆలోచన వచ్చింది, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మనం విజిట్ చేస్తున్నాం. సో డీటెయిల్గా మనం తెలుసుకోవాలి దాని గురించి. సో అందుకే డీటెయిల్గా మనం తెలుసుకున్నాము. సో దాని టెంపుల్ గురించి డీటెయిల్స్ వివరాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం బయటికి వచ్చేసాం. బయట చూస్తున్నాం కదా గార్డెనింగ్ అని. సో అప్రాక్స్ మన తాజ్మహల్లో ఉన్న గార్డెనింగ్ కూడా ఇట్లానే ఉంది. సో అవుట్స్కర్ట్స్లో ఉన్న తాజ్మహల్ బయట ఉన్న గార్డెన్ సో అది చాలా ఉంది. సో చాలా బాగా మెయింటైన్ చేశారు. సో కంపల్సరీ విజిట్ చేయండి ఈ సైట్ని. కానీ పేరు రాహుల్, వరుణ్ సందేశ్, రేవంత్ రెడ్డి, అరవింద్. సో జస్ట్ ఇట్లా చాయ్ కోసం ఆపాను. సో స్కూల్ కదా, ఏ స్కూల్? ఓకే. సో స్కూల్ అడ్రస్ ఉన్నది. సో స్కూల్ ట్రిప్ ఉంది మన రామప్ప టెంపుల్కి. సో ఇక్కడికి వచ్చేసారు. సో వెళ్తూ మనం ఇప్పుడు సో బైక్ మీద అంతా లగేజ్ అంతా సెట్ చేసేసాను. సో మనం ఇప్పుడు వెళ్తున్నాము. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైడ్ అయితే కంప్లీట్ చేసేసాం మనము. సో ఐ థింక్ ఎవరు మినిస్టర్ వచ్చినట్టున్నారు. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మనం ఒకటి కంప్లీట్ చేసేసాము. సో ఫస్ట్ సైట్ మన ఆల్ ఇండియా రైడ్లో. సో రిమైనింగ్ మనం ఇప్పుడు కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో హాయ్ హాయ్ హాయ్. సో మనం రిమైనింగ్ సైట్స్ అంటే కంప్లీట్ చేసుకుంటున్నాం. సో అంతకుముందు మనం ఈరోజు నైట్ స్టే గురించి ములుగులు వెళ్ళాలి. సో ములుగు నుంచి ఒక అరౌండ్ 25 కిలోమీటర్ ఉంది. సో ములుగు విలేజ్కి వెళ్ళి స్టే చేసేద్దాం. సో లోకల్స్కి మనం ఇక్కడ అడుగుదాం ఫస్ట్. బాయ్ బాయ్ బాయ్. సో స్టే కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వంశీ కాల్ చేశాను. సో వంశీ ఫోన్ చేసిన తర్వాత వంశీ ఫోన్ రిసీవ్ చేయట్లేదు. సో 5 to 10 minutesలో ఒకవేళ వంశీతో కాకపోతే ఇక్కడ దగ్గరలో హోమ్ స్టేస్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ హోమ్ స్టే ఉన్నాయి. సో హోమ్ స్టే తీసుకున్నాము. నైట్ స్టే చేయాలి. ఎందుకంటే హరిత రిసార్ట్లో బుకింగ్ ఫుల్ అయినాయి. సో హరిత రిసార్ట్లో మనకు చాలా కష్టమే మనం ఈరోజు స్టే చేయడం. సో ఇందుకే ఇక్కడ మనం హోమ్ స్టేలో మనం స్టే చేసాము. సో బాయ్. సో వీళ్ళందరూ సబ్స్క్రైబర్ మనకు. సో ఈడు చాలా నచ్చేసాడు. నీ పేరు వరుణ్ కదా? రాహుల్. సో ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తా అన్నాడు. సో ఇన్స్టాగ్రామ్ కూడా యూజ్ చేస్తారు వీళ్ళు. సో స్టార్ట్ అవుదాం మనం. చలో రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. సో మనం ఇప్పుడు వెళ్తున్నాము ములుగు. సో ఇంతకుముందు ఒక ఎలక్ట్రిసిటీ లేకుండా, సో విజిబిలిటీ ఏం లేకుండా. సో పేరేనా? అన్వేష్. సో అన్న ఇప్పుడు కలిసారు, ఆఫర్ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇన్వైట్ చేస్తారు మనకు. సో బట్ మన ప్రపంచం మనం ఇదంతా మనకు అలా అన్నకి ఎందుకు డిస్టర్బ్ అవ్వడం అందుకే. సో ఈ హరిత రిసార్ట్ మనం ఇక్కడ రూమ్ అడుగుతున్నాము. సో అవైలబుల్ ఉందా రూమ్? ఎంత పర్ పర్సన్? సింగిల్ మేము ఒక్కనే ఉన్నా అంతేనా? సరే